ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నేను దేవుని కృపను బట్టి చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏముందో కామెంట్ రూపంలో తెలపండి. మీకోసం నేను రోజు ప్రార్థన చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేంటంటే, చిన్నపిల్లవాడి కానించి పెద్దవాడి వరకు ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటంటే భారం. చిన్నపిల్లవాడు భారం మోస్తాడు, పెద్దవాడు భారం మోస్తాడు, ముసలివాడు కూడా భారం మోస్తాడు, డాక్టర్ కూడా భారం మోస్తాడు, ఇంజనీరు భారం మోస్తాడు. ప్రతి వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ భారం మోస్తారు. నా చేతిలో బుక్ ఉంది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. దీన్ని ఎలా హోల్డ్ చేస్తే మాహైతే ఒక గంట సేపు మోయగలను. ఉండి కొలది ఇది నాకు భారం అవుతుంది, బరువు అవుతుంది. దీని మీద ఇంకా కొన్ని బుక్స్ పెడితే ఈ బుక్స్ ఎంతసేపు మోయగలం మనం? మహా అయితే ఒక గంట సేపు మోయగలమేమో, లేకపోతే 2 గంటలు మోయగలమేమో, ఒక పూట మోయగలమేమో, అంతమించి మోయలేము. ఎందుకంటే ఉండి కొలది చాలా భారం అయిపోతుంది. అలాగే నీ జీవితంలో నువ్వు ఎన్నో భారాలు మోస్తున్నావేమో. ఆర్థిక సమస్యలని, అప్పులని, బాధలని, ఇరుకులని, ఇబ్బందులని చాలా భారం మోస్తున్నాం. కానీ ఒకరోజు మనం అనుకుంటాం, నా భారం ఎవరైనా మోస్తే బాగున్ను, నన్ను ఎవరైనా పట్టించుకుంటే బాగున్ను, నాకు పోషించడానికి ఎవరైనా ఉంటే బాగున్ను, నన్ను నడిపించడానికి ఎవరైనా ఉంటే బాగున్ను. నేను ఈ బరువు మోయలేకపోతున్నా, ఈ బాధ నేను మోయలేకపోతున్నా, ఈ భారం నేను మోయలేకపోతున్నా, నా ఇంటి సమస్యలు, నా ఆర్థిక సమస్యలు, నా కుటుంబ సమస్యలు, ఇవన్నీ నేను మోయలేకపోతున్నా, దీన్ని ఎవరైనా మోస్తే బాగున్ను అని అనుకుంటున్నావా? అది దేవుడు ఎలా సెలవిస్తున్నాడు. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంట్లో చిన్నపిల్లవాడి భారం ఎవరు మోస్తారు? తండ్రే కదా. వాడు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యి పెళ్ళి అయ్యేంత వరకు, వాడు తండ్రి అయ్యే వరకు ఆ భారం ఎవరు మోస్తారంటే తండ్రే కదా. అలాగే నువ్వు చిన్నపిల్లవాడివే. నువ్వు ఎంత ముసలివాడివైనా ఆయనకి చిన్నపిల్లవాడివే, ఎంత పెద్దవాడివైనా ఆయన చిన్నపిల్లవాడివే. ఆయన నీ భారం మోయడానికి ఎంతసేపు చెప్పు? ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావా, నీ భారం అంతా ఆయనకి ఎప్పుడు అప్పచెప్తావా అని చూస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నీ భారం మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన చేతిలో నీ భారం అంతా పెడతావో అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది. ఆమేన్.